హే గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో మనం మే 1న రిలీజ్ అయిన థండర్ బోల్ట్స్ మూవీ గురించి ఈ వీడియోలో ఎండ్ క్రెడిట్ సీన్స్ని అయితే డీటెయిల్ తెలుసుకుందాం. రెండు పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే ఉన్నాయి కదా, దాని గురించి అయితే డీటెయిల్ ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకో విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ మూవీ చూడకపోతే కనుక ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే కూడా స్పాయిలర్స్ అయితే ఉంటుంది. చూడాలనుకుంటే మీ ఇష్టం అయితే చూడండి. అయితే ఈ మూవీకి ఏమన్నా డాక్టర్ డూమ్ అండ్ డాక్టర్ డూమ్స్డే కానీ ఇలాంటి సీక్రెట్ వర్క్స్ కనెక్ట్ అవ్వబోతుందా? ఈ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ఏమన్నా అపియరెన్స్ అయితే ఇచ్చిందా? ఈ ఫెంటాస్టిక్ 4కి అండ్ థండర్ బోల్ట్స్ టీమ్కి అసలు కనెక్షన్స్ ఏంటి? ఇవన్నీ డౌట్స్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఆల్సో పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయమాకని వెంటనే స్టార్ట్ చేద్దాం. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఈ థండర్ బోల్ట్స్ టీమ్ని అసలు ఎలా న్యూ అవెంజర్స్కి అనౌన్స్ చేసిందో అది కూడా వ్యాలంటీన్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. మీరు చూసుకుంటే థండర్ బోల్ట్స్కి అండ్ సెంట్రీకి మధ్యన ఆ వాయిడ్లో ఏదైతే ఫైట్ జరిగిన తర్వాత నెక్స్ట్ మినిట్ వాళ్ళు బయటకు అయితే వస్తారో, అక్కడ వ్యాలంటీనా అయితే కనుక ఒక చిన్నపాటి ప్రెస్ మీట్ అయితే పెట్టి అందరినీ కూడా పిలుస్తుంది. అందరినీ కూడా పిలిచిన తర్వాత ఈ యొక్క థండర్ బోల్ట్స్ టీమ్ని పేరు చేంజ్ చేస్తూ వీళ్ళైతే ది న్యూ అవెంజర్స్ అని అఫీషియలీ అయితే ప్రెస్ మీట్ ముందు అండ్ అమెరికాకి వీళ్ళే ది న్యూ అవెంజర్స్ అని అయితే అఫీషియలీ అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. చెప్పిన వెంటనే కూడా ఎలెనా వ్యాలంటీనా దగ్గరికి వెళ్ళి నీ సంగతి తర్వాత చూస్తాం అంటూ క్లియర్గా చెప్తూ ఒక చిన్నపాటి స్మైల్ అయితే కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడతో ఆ మూవీని అయితే ఎండ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఆ 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్ మాట్లాడుకునే ముందు ఇమేజెస్ అయితే ఏం ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అయితే లేదు చూపించలేదు. బట్ డైరెక్ట్ ఇమేజెస్ అయితే డైరెక్ట్ పెట్టట్లేదు. అందుకనే మూవీ మధ్యలో అయితే రెడ్ గార్డియన్ బగ్గీతో అంటాడు, మనం ఒకవేళ సూపర్ హీరో టీం అయితే మన పేరుని ఒక బాక్స్ మీద వేస్తూ అమ్ముతారని చెప్పేసి. సో లాస్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో అయితే ఒక స్టోర్కి వెళ్తారు రెడ్ గార్డియన్. అక్కడ ఒక లేడీతో అయితే ఈ థండర్ బోల్ట్స్ బాక్స్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ చిన్నపాటి కన్వర్జేషన్ జరిగిన తర్వాత ఆ బాక్స్ మీద నేనే రెడ్ గార్డియన్ చెప్పేలోపే అక్కడ ఉన్న లేడీ అయితే తనని చూసి అయితే భయపడి వెళ్ళిపోతుంది. లాస్ట్ సీన్స్ అయితే భలే కామెడీ అయితే అనిపించింది. ఇక నెక్స్ట్ పోస్ట్ క్రెడిట్ సీన్కి వెళ్తే కనుక అక్కడ మనకి థండర్ బోల్ట్స్ టీమ్ని ఆఫ్టర్ 14 months తర్వాత అయితే చూపిస్తారు. అది కూడా వాళ్ళ న్యూ సూట్స్లో, అది కూడా వాళ్ళ యొక్క అవెంజర్స్ అనే లోగో మీద అయితే ఉంటుంది. రాగానే వాళ్ళ మధ్యన ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. అది కూడా వాళ్ళకి సంబంధించి న్యూ అవెంజర్స్గా మారారు. అక్కడ దానికి సంబంధించి శామ్ విలియమ్సన్కి అయితే నచ్చదు. అక్కడ శామ్ విలియమ్సన్కి బకీ కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఎలా వాళ్ళని ఒక న్యూ అవెంజర్స్కి అనౌన్స్ చేశారు, అది కూడా ఒక ద్రోహిల్ని హత్యలు చేసేవాడిని అని చెప్పేసి. సో దాని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ స్క్రీన్స్ అయితే జరుగుతూ ఉంటుంది అక్కడ. అయితే సడన్గా రెడ్ గార్డియన్ వచ్చి ఒక న్యూ అవెంజర్స్ సంబంధించి పేరు మార్చేసి న్యూ అవెంజర్స్ అనేది లాస్ట్లో ఎస్ ఉండాల్సిన ప్లేస్లో జెడ్ పెట్టేసి అయితే అంటాడు. అక్కడ కన్వర్జేషన్ కామెడీ అయితే జరుగుతుంది. సడన్గా అక్కడ ఎమర్జెన్సీ బటన్ అయితే వెలుగుతుంది. సో అందరూ కూడా వాళ్ళు అవెంజర్స్ కొన్న మీటింగ్ ప్లేస్కి అయితే వెళ్ళి చూస్తారు. అయితే అక్కడ సడన్గా ఎర్త్ ఆర్బిట్ నుంచి ఏదో ఒక ప్లేన్ అనేది మీదకి అయితే వస్తూ ఉంటుంది భూమి మీదకి. అసలు అదేంటని క్లియర్గా చూస్తూ ఉండగా ఆ ప్లేన్ మీద ఫెంటాస్టిక్ 4 సింబల్ అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ అఫీషియల్లీ అయితే మార్వెల్ వాళ్ళు ఈ యొక్క ఫెంటాస్టిక్ 4 టీమ్ని మన యొక్క యూనివర్స్లోకి అయితే అపేర్ అయితే చేస్తారు. అయితే అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, ఎందుకని వచ్చిందో అసలు మాట్లాడుకుందాం. మీరు కనుక ఒకవేళ ఫెంటాస్టిక్ 4 ది ఫస్ట్ స్టెప్ ట్రైలర్ చూసినట్టయితే ఆ యొక్క సినారియోస్ మొత్తం ఏదైతే సీన్స్ అనేది ఉంటుందో అన్నీ కూడా సపరేట్ యూనివర్స్లో అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఆ యూనివర్స్లోనే గ్యాలాక్టస్ క్యారెక్టర్స్ ఒక అపియరెన్స్ అనేది కూడా కనబడడం అండ్ క్లియర్లీ కూడా కనబడడం జరుగుతుంది. అండ్ ఆ యూనివర్స్లో ఏదైతే ఈ గ్యాలాక్టస్ వచ్చి అండ్ అక్కడ సిల్వర్ సర్ఫర్ లేడీగా ఏదైతే వచ్చి అక్కడ ఇబ్బందులు అయితే చేయడం జరుగుతుందో, ఫెంటాస్టిక్ 4 టీం అక్కడ నుంచి తప్పించుకొని ఏంటంటే ఈ యొక్క ఫెంటాస్టిక్ 4 టీం ఏదైతే ఉందో సిల్వర్ సర్ఫర్ని అండ్ ఆల్సో గ్యాలాక్టస్ క్యారెక్టర్ని అయితే ఎదిరించబోతున్నారు కదా. వాళ్ళని ఎదిరించడానికి నాకు తెలిసి మ్యాక్సిమం కష్టపడుతూ ఉండొచ్చు. అండ్ రెడ్ షర్ట్స్ ఫేస్లో కూడా చాలాసార్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా అయితే క్లియర్లీ అర్థమవుతుంది. వాళ్ళని ఓడించలేక అండ్ వాళ్ళ ఉన్న భూమిని కాపాడుకోలేక అక్కడ నుంచి ట్రైన్ ట్రావెల్ చేసి లేదంటే ఏదైనా సంథింగ్ జరిగి ఉండడం వల్ల మన యూనివర్స్కి అయితే వచ్చినట్టు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ట్రైలర్ మొత్తం కూడా ఎలా కనబడుతుంది. ఇది నా దగ్గర ఉన్న థియరీ. ఈ థియరీ మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఉన్న ఏదో ఇంట్రెస్టింగ్ థియరీ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఓవరాల్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియో తెలుసు బట్టా.